యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. దేవుడే హన్నాకి సంతు లేకుండా చేసెను. ఇది క్లియర్గా పరిశుద్ధాత్ముడు రాయించాడు హన్నా విషయంలో. శారా విషయంలో అలా లేదు. శారా గొడ్రాలై ఉండెనని రాయబడి ఉంది. శారా గొడ్రాలై ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే సొంత తెలివిని ప్రయోగించి హాగరుతో వెళ్ళు అని అన్నప్పుడు అబ్రహాము హాగరుతో వెళ్ళినప్పుడు అంట తన దాసికి నీచురాలు అయిపోయింది. నీచంగా చూడడం ప్రారంభించింది. తర్వాత శారాకి కోపం వచ్చి ఈ దాసిని దాని కుమారుని కూడా నువ్వు ఇక్కడి నుంచి పంపించేసేయని వెళ్ళగొట్టేసిన క్రమం మనకి తెలిసిందే. కానీ ఇక్కడ హన్నా విషయంలో మనం చూసినట్లయితే కనుక దేవుడే తనకి సంతు లేకుండా చేశాడు. దేవుడే హన్నా గర్భాన్ని తెరవలేదు. వెళ్తుంది క్రమంగా, ప్రతి సంవత్సరము భర్తతో పాటు, భర్త తీసుకెళ్తున్నాడు ఆలయానికి, భర్తతో పాటు వెళ్తుంది, దహన బలి అర్పిస్తున్నారు, దానిలో భాగం తీసుకుంటున్నారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ కొదువ మాత్రం తనకు తీరట్లేదు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంది, కానీ క్రమం అయితే ఉంది. ఎందుకు దేవుడు నిజంగా హన్నాకి సంతు లేకుండా చేశాడు? నిజంగా దేవుడు అలా చేస్తాడా? ప్రతి దానికి ఒక కారణం అయితే ఉంటుంది. ఈ పెనీనాకి మాత్రం చక్కగా పిల్లలున్నారు. ఆమెకి కలిగిన దాన్ని బట్టి ఆమె ఏం చేస్తుందంటే, చూడండి, ఆమె సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనీనా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. చూడండి, ఈ పెనీనా పని ఏంటంటే ఇంకా హన్నాని ఏడిపించడమే, సూటిపోటి మాటలతో హన్నాని వేధించడమే. దేవుడేమో పిల్లలు లేకుండా చేశాడు. ఈ పెనీనాకి పిల్లలు కలిగితే తనకు కలిగిన దాన్ని బట్టి ఈమెకి ఏదైతే లేదో, హన్నాకి ఏదైతే లేదో, ఈ పెనీనాకి ఏదైతే ఉందో అది ఎత్తి చూపించి ఇష్టానుసారంగా హన్నాని మాట్లాడుతున్నప్పుడు ఎంతో ఏడ్చేదంట హన్నా. చూడండి, కొంతమంది స్వభావం ఎలా ఉంటుందంటే దేవుడు వారిని దీవించినప్పుడు దీవెన పొందుకున్న దాన్ని బట్టి దేవుని మహిమపరిచే దానికంటే వారి చుట్టూ ఉన్న వారిలో లోపాలు వెతుకుతూ ఇదిగో మాకుంది, మీకంటే మేమే గ్రేటు, నాకున్నది ఇది, వాళ్ళకి లేనిది ఇది, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ హన్నా విషయంలో దేవుడే సంతు లేకుండా చేశాడు. అంటే ఫ్యూచర్లో జరగబోయేటువంటి కార్యము ఈ యొక్క పెనీనాకి ఏమాత్రం కూడా తెలియదు. ఈ పిచ్చిదానికి అసలు ఏమీ తెలియదు, అనుకుంటుంది అప్పుడు మాత్రమే, ఓ నాకు సంతానం ఉంది, ఈమెకి మొదటి భార్య అయినా సరే ఈమెకి పిల్లలు లేరు, నాకంటే తను ఏ రకంగా మంచి స్థితిలో ఉంది అని అతిశయపడుతుంది పెనీనా. కానీ దేవుడు ఏంటంటే ప్రతి దానికి కూడా దేవుని సన్నిధిలో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉంటారు. ఆయనకు నమ్మకంగా ఉన్న వారిని, కొంతమందిని దేవుడే ప్రత్యేకించుకుంటాడు, కొంతమందిని దేవుడే ఏర్పాటు చేసుకుంటారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న దానిలో శోధన ఉండదు అని కాదు. దేవుని కొరకు మనం నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే దేవుడే కొంత సమయాన్ని ఆపుతాడు. ఎందుకనంటే వారి జీవితంలో అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము జరగాలి అని అంటే అంత సులభంగా దేవుడిచ్చేదైతే కాదు. అది ఎంతో వేదనతో కూడింది, ఎంతో అవమానం గుండా వెళ్తుంది, ఎంతో మనోవేదనతో ఉంటుంది. భర్త అంటున్నాడు, ఈమె మనోవేదనతో ఉంటున్నప్పుడు ఇక్కడ పెనీనా చూస్తేనేమో ఈ విధంగా వేధిస్తున్నప్పుడు భర్త అంటున్నాడు కదా ఎల్కానా, ఆమె ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చాను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? చేయాల్సిందంతా చేసి ఏమని అంటున్నాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నా? తీసుకొచ్చి పెట్టాడు ఇంట్లో, ఒక దాన్ని తీసుకొచ్చి పెట్టి ఆ సూటిపోటి మాటలు, ఈ డ్రామా అంతా తెలియదా? తెలుసు. అయితే మళ్ళీ అంటున్నాడు, నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? నీకు తెలియదా నా మనసు ఎలాంటిదో, నేను నిన్ను ఎలా ప్రేమిస్తానో నీకు తెలియదా? అన్ని విషయాల్లో కూడా నీకు భాగం నేను ఎక్కువగానే ఇస్తున్నాను కదా, నేను నిన్ను ఎంత ప్రేమిస్తానో నీకు తెలియదని ఆమెతో చెబుతూ, చూడండి ఆయన అంటున్నాడు కదా, నేను నీకు విశేషమైన వాడను, 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడను కానా? ఏదో అంటారు చూసారా, చేయాల్సినవి అన్నీ చేసి మళ్ళీ పైనుండి గుండె గాయపరిచేటువంటి పనులన్నీ చేసి, అయ్యో నీకు 10 మంది కుమారులు, మరి 10 మంది కుమారుల కంటే శ్రేష్ఠుడను కానా అని అన్నప్పుడు ఈమెను ఎందుకు ఈ విధంగా దుఃఖపెట్టాలి ఇంకో స్త్రీని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టి? అంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే నీలో లోపం ఉంది కాబట్టి నువ్వు భరించు. కొన్ని నిజంగా మానవుల యొక్క రిలేషన్స్ ఈ విధంగానే ఉంటాయి. ప్రేమే, ఈ బాధ కలిగించే పరిస్థితులు అంతే. తెలుసు హన్నాకి ఇంకొక స్త్రీని తీసుకొచ్చి ఇంట్లో పెడితే హన్నా మనసు ఏమవుతుందో తెలుసు, అయినా సరే తీసుకొచ్చి పెట్టాడు. ఆమె ఖచ్చితంగా దుఃఖపడుతుంది, ఈ పెనీనాని బట్టి ఏడుస్తుంటే మళ్ళీ వచ్చి అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను కదా నీకు ఇంపార్టెంట్, ఆమెను ఎందుకు నువ్వు పట్టించుకుంటున్నావు? చూడండి,
ఒక వ్యక్తి ద్వారా మనం బాధపడుతూనే ఉంటాము. ఆ వ్యక్తికి తెలుసు వాళ్ళు చేసిన పనిని బట్టే మనం బాధపడుతున్నామని. మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు బాధపడుతున్నావు, నీకు నేను లేనా? అసలు అంత బాధ అయి ఉన్న వాళ్ళతోనే, ఈ బాధ అంతా వాళ్ళతోనే. మళ్ళీ వాళ్ళు అనే మాట ఏంటంటే, నా వల్ల నేనే ఉన్నాను కదా, నా వల్ల నీకు ఏం తక్కువైందని అని చెబుతా ఉన్నాడు. అయినా సరే ఈమె మనోవేదనతో మరి ఏడుస్తూ ఉన్నప్పుడు, నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చూడండి ఎంత వేదనతో ఏడుస్తుందంటే, ఇంకా నా సమస్య దేవుడే. అంటే ఆ మూమెంట్లో ఇంకా పెనీనా ఎలాంటి మాటలు మాట్లాడుంటుందో. 2 పాలు ఇచ్చాడు అని అంటే, మరి ఒక్కదాని ఇంత తింటున్నావు అని మరి ఏమందో కానీ పెనీనా పాపం చాలా దుఃఖపడిపోయింది. వచ్చింది ఆ ప్రత్యక్ష గుడారపు ఆలయము ఎదుట మోకరించింది, ప్రార్థన చేస్తూ ఉంది. మామూలు ప్రార్థన కాదు, హన్నా ప్రార్థన. ఎంతో దుఃఖముతో, వేదనతో, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఈమె దుఃఖము ఏం మనుషులు కూడా, ఆ భర్తే నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు, భర్తే వేధిస్తున్నాడు, ఆ భర్తే ఆ ఏడుపుకి కారణమైపోయాడు. ఈ పెనీనా ఇంకొక పెద్ద ముళ్ళులాగా తయారయ్యింది, ఏడుస్తుంది. ఈ మనసులో ఉన్న వేదన ఎవరికీ చెప్పుకునే పరిస్థితి కాదు. వెళ్ళింది ఆ బలి అర్పించడానికి. అక్కడ ఏటేటా ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్తారో ఆ ప్రత్యక్ష గుడారం ఎదుట మరి మోకరించి ఎంతో దుఃఖముతో ఏడుస్తూ ఉంది. ఎంతగా నిట్టూరుస్తుందంటే ఆమె ఏడ్చి మౌన ధ్యానంలోనికి వెళ్ళిపోయిందని మనకు అర్థమవుతూ ఉంది. అయితే అక్కడ ఏలీ యాజకుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చూడండి దేవుని దగ్గరకు వచ్చి ఆమె చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరలా జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఏడుస్తుంది, బహు దుఃఖాక్రాంతురాలై నీ సేవకురాలని. హన్నా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నేను నీ సేవకురాలను, నిన్నే సేవిస్తున్నాను, నీవు తప్ప నాకు వేరే దేవుడు ఎవరు కూడా లేరు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నాకున్న ఈ గొడ్రాలన్న ముద్ర తీసేసే ప్రభువా, దయచేసి నాకు ఒక మగపిల్లవాడినివ్వు, ఇస్తే గనక వాడి తల మీద క్షౌరపు కత్తి వేయకుండా వాడిని ఆ విధంగా నేనేంటంటే నీ సన్నిధిలోనే మరలా తీసుకొచ్చి నేను వదిలేస్తాను. కేవలము నాకున్నటువంటి ఆ నింద తొలగించడానికి మాత్రమే నాకు గర్భాన్ని తెరువు, అంతకు మించి ఒకవేళ నువ్వు కుమారుని ఇచ్చినా సరే ఆ కుమారుడు నా దగ్గర ఉండడు, నేను మళ్ళీ తీసుకొచ్చి నీ ఆలయంలోనే నేను వదిలేస్తాను, దయచేసి నిందను తొలగించడానికి. అంటే చూడండి ఈ పెనీనా యొక్క శోధన ఎంత బలంగా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎంతో దుఃఖముతో వేదనతో ఆమె చేస్తున్నటువంటి ప్రార్థన అంతా కూడా ఏంటంటే, ఏలీ ఏం చేస్తున్నాడంటే, యాజకుడైనటువంటి ఏలీ దూరం నుండి చూస్తున్నప్పుడు ఏంటంటే అతనికి ఏమనిపించిందంటే, యాజకుడైన ఏలీకి బాగా తాగి వచ్చింది ఈ అమ్మాయి అని అనుకున్నాడు. అంటే ఆ కాలంలో మనుషుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మీరు చూడండి, మానోహ యొక్క భార్యకి కూడా యెహోవా దూత వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు గర్భముతో ఉన్నప్పుడు ద్రాక్షారసమునైనను మద్యమునైనను అపవిత్రమైనది నువ్వు తినకూడదు అని అన్నాడు. అంటే బహుశా ఆ కాలంలో లేడీస్ ఏంటంటే ఇలా అలవాటు అయిపోయి ఉండుండొచ్చు. ఈ ఏలీ అంటున్నాడు, ఈమె ఏం చేస్తుంది, ఈమె ఏంటంటే ఏడ్చి దుఃఖముతో మౌనంగా తనలోనే తను ప్రార్థన చేసుకుంటుంది దుఃఖముతో. ఈ ఏలీ దూరం నుంచి గమనించి ఏమంటున్నాడంటే, బాగా తాగేసి వచ్చి ఉంటుంది, మత్తురాలు అయిపోయి ఆ విధంగా తను పడిపోయిందేమో అనేసి ఏలీ తనని చూసి, చూడండి ఆయన అంటున్నాడు 13వ వచనంలో, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. చూడండి తను చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను ద్రాక్షారసాన్ని మద్యాన్ని, ఒక్కొక్కసారి మనం వేదనతో మన హృదయం నింపబడినప్పుడు ఏంటంటే, ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రార్థన నోటి నుండి మాటలు రావి, ఇంకా ఏడుపు తప్ప దుఃఖము తప్ప. ఆ దుఃఖం కూడా ఎలా అంటే, మాటలు నోటి నుంచి రాని దుఃఖం, కొన్ని అనుభవం ఉన్న వారికి అది అర్థమవుతుంది. ఈ హన్నా అలాంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉంది.
ఎంత వేదనతో నింపబడిందంటే ప్రార్థన చేయడానికి, అంటే మనసులో తను అనుకుంటుంది కానీ నోటితో తను మాట్లాడలేకపోతుంది. దుఃఖముతో, వేదనతో, కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలీ అంటున్నాడు, బాగా తాగేసి వచ్చావమ్మా, ఇలా నువ్వు ఇంకా లేచి వెళ్ళు అని ఆమెతో అంటున్నప్పుడు ఈమె అంటుంది కదా, నా ఏలినవాడా, నేను మద్యం తాగలేదు కానీ మనో దుఃఖము గలదాననై నేను ఈ విధంగా దేవుని సన్నిధిలో, నేను యెహోవా సన్నిధిని నా ఆత్మను నేను కుమ్మరించుచున్నాను. ఆత్మతో, సత్యముతో దేవుని సన్నిధిలో దుఃఖపడుతుంది. హృదయపూర్వకముగా ఎంత తనకున్న భారం అంతా కూడా దేవుని సన్నిధిలో తను విజ్ఞాపన చేస్తున్నప్పుడు, నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. ఎంత డిప్రెషన్లో ఉందో హన్నా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆల్రెడీ పెన్నినా నన్ను తిట్టింది, దాని పోరు తట్టుకోలేకే వచ్చి ఇక్కడ నేను ప్రార్థన చేస్తుంటే ఆయన వచ్చేమన్నాడు, నువ్వు తాగావా అని అన్నాడు. అనేసరికి ఆమె ఎంత వేదన చెందిందంటే, దయచేసి నేను పనికి మాలిన దాన్ని కాదు అంటే, ఆమె ఎట్లా ఫిక్స్ అయిపోయిందంటే, నేను ఒక పనికిరాని వస్తువుని, ఇంకా అంటే నా వల్ల ఏ ప్రయోజనం లేదు, నా భర్తకి పిల్లల్ని ఇవ్వలేకపోయాను, నా జీవితానికి ఒక అర్థం లేదు, ఈ వేదనతో కూడినటువంటి జీవితం ఏంటా అని ఆమె యాజకునితో అంటున్నటువంటి మాట, నేను పనికి మాలిన దాన్నగా నువ్వు నన్ను ఎంచకు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొను చుంటినా, నేను అత్యంత కోపము, తట్టుకోలేనంత కోపము, తన మీద తనకి కోపము, ఒక రకమైన బాధ, వేదన. చూడండి, కొన్నిసార్లు మన పరిస్థితులు ఏంటంటే, మనం చెయ్యని తప్పుకి మనం కొన్ని నిందలు పడాల్సి వస్తుంది. పడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, అది ఎందుకు కోపం వస్తుంది దానిలో నుంచి. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనం నిందలు పడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సిందన్న మనసు కలుగుతుంది. ఒక్కోసారి మనం చెయ్యని తప్పులకి కొన్ని నిందలు మనం అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నాకే ఎందుకు ఈ కర్మ, నేను ఎందుకు ఇలా అనుభవించాలి, నేను ఎందుకు ఈ సఫరింగ్ గుండా వెళ్ళాలి అన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్లో కాస్త కోపం కూడా వస్తుంది. నేనేం తప్పు చేశాను, ఈ పెనినాకి పిల్లల్ని ఇచ్చిన దేవుడు నాకెందుకు ఇవ్వలేదు, ఎన్నో ఆలోచనలు తన హృదయంలో కోపంతో, వేదనతో బాధపడుతూ ఉంది. ఇవన్నీ కూడా యాజకుడైనటువంటి ఏలీకి చెప్పి బాధపడుతున్నప్పుడు, అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలీల దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఏలీ అంటున్నాడు, బాధపడకు, ఇదిగో నువ్వు దేవుని దగ్గర చేసిన ప్రతి విజ్ఞాపన కూడా దేవుడు నీకు నెరవేరుస్తాడు. ఏమని విజ్ఞాపన చేసింది, నాకు ఒక కుమారుని ఇవ్వని దేవుని దగ్గర విజ్ఞాపన చేసింది. ఏలీ అంటున్నాడు, ఇదిగో అమ్మా, నువ్వు చేసిన ప్రార్థన అంతా కూడా దేవుడు నీకు దయచేయునుగాక అని చెప్పినప్పుడు ఆమె అతనితో, నీ సేవకురాలునైనా నేను నీ దృష్టికి కృప నొందుతునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు నాట నుండి దుఃఖాముఖిగా నుండుట మానెను. అంటే ఫస్ట్ యాజకుడు గాయపరిచినా సరే, తాగావా అని అన్నప్పుడు బాధపడిపోయింది, నేను పనికి మాలిన దానిలాగా నువ్వు నన్ను చూడొద్దయ్యా అనుకుంటానంది. కానీ ఎప్పుడైతే ఏలీ నీ మనవులన్నీ కూడా ఇజ్రాయేలు దేవుడు విన్నాడు, నీ హృదయవాంఛ తీరుస్తాడు, ధైర్యంగా ఉండు అని ఎప్పుడైతే అతను మాట్లాడాడో సంతోషంగా వెళ్ళింది. అప్పటి నుంచి డిప్రెషన్ అనేది లేదు, ఇంకా ఇంటికి వెళ్ళింది, దుఃఖముఖం అనేది లేదు, మనోవేదన అనేది లేదు. అంటే ఏంటంటే విశ్వసించింది, నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, హృదయపూర్వకంగా నేను ప్రార్థన చేశాను, దైవ సేవకుడు నాతో మాట్లాడాడు కాబట్టి తన హృదయంలో ఉన్న భారం అంతా కూడా తొలగిపోయింది. తర్వాత ఏంటంటే, మరి తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామోలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనక హన్నా గర్భము ధరించిన దినములు నిండినప్పుడు, చూడండి, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు హన్నాని. దేవుడే గర్భాన్ని మూసాడు, కానీ ఆ మూయబడిన గర్భానికి ఆమె ఏం చేయాల్సి వచ్చిందంటే కన్నీటితో ప్రార్థన చేసింది. ఎక్కడ దేవాలయానికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసింది, యాజకునితో మాట్లాడింది, యాజకుడు కూడా వాగ్దానం ఇచ్చాడు, అది వాగ్దానాన్ని చేత పట్టుకుంది, ఇంటికి వెళ్ళింది. దేవుడు అనుకున్న విధంగా తనని కనికరించి తన గర్భాన్ని తెరిచినప్పుడు గనక హన్నా గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితేను అనుకొని వానికి సమూయేలని పేరు పెట్టెను. మగబిడ్డోడా అంటే చూడండి, ఏదైతే దేవుని సన్నిధిలో అడిగిన దాని ప్రకారంగానే దేవుడు కూడా ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడంట. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మన ప్రార్థన వ్యర్థము కానే కాదు. కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థన మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు ఖచ్చితంగా ఉంది. ఆయన మాట ఇచ్చి తప్పడానికి నరుడు కాదు దేవుడు.
ఏదైతే విజ్ఞాపన చేసిందో, దైవ సేవకుని ద్వారా ఒక బలపరిచే మాటలు మాట్లాడించిన తర్వాత దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడు. అన్న విధంగానే ఒక మగబిడ్డని దేవుడు అనుగ్రహించినప్పుడు అతనికి సమూయేలు అన్నటువంటి పేరు పెట్టింది. ఆ పేరుకి అర్థం ఏంటంటే, సమూయేలు అన్న మాటకి అర్థము దేవుడు విన్నాడు. ఏం విన్నాడు? ఈమె ప్రార్థన విన్నాడు, ఈమె ఏడుపు విన్నాడు, ఈమె యొక్క నిట్టూర్పులు విన్నాడు. దేవుడు విని తన గర్భాన్ని తెరిచి సమూయేలుకి మరి సమూయేలు అనేటువంటి కుమారుణ్ణి హన్నాకి ఇవ్వడం అయితే మనము చూస్తూ ఉన్నాం. చూడండి, హన్నా అన్న మాటకి కూడా అర్థం ఏంటంటే దేవుని దయ. హన్నా అన్న మాటకి అర్థము దేవుని దయ. ఎల్కాన్ అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుడు కొన్నవాడు, దేవుడు సృజించిన వాడని అనొచ్చు, లేకపోతే కొన్నవాడు అని కూడా అనొచ్చు. మరి ఈ విధంగా హన్నా ఏదైతే విజ్ఞాపన చేసిందో, ప్రార్థించి ఆఖరికి ఏంటంటే సాధించింది. అప్పటి వరకు కూడా గొడ్రాలని పొందినటువంటి ఆ బిరుదు పేరు ఏదైతే ఉందో దేవుని సన్నిధిలో అంగలార్చింది, పొందుకున్న విధంగానే బాలుడికి సమూయేలని పేరు పెట్టింది. దేవుడు విన్నాడు, నా ప్రార్థన విని నాకు కుమారుని ఇచ్చాడని ఎంతో సంతోషముగా ఆ బిడ్డని పెంచుతూ ఉంది. మీరు చూడండి 21వ వచనంలో మనం చూస్తే, ఎల్కానాయు అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి నర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకు పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వారిని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పింది. చూడండి, ప్రతి సంవత్సరం వెళ్తారు. అంటే ఆ ఇయర్ ఎప్పుడైతే వెళ్ళి ఏడ్చొచ్చి ప్రార్థన చేసి వచ్చిందో, నెక్స్ట్ ఇయర్ కల్లా సమూయేలు పుట్టాడు. మరి వెళ్దాము, ఏటేటా వెళ్తాం కదా, ప్రతి సంవత్సరం వెళ్తాం కదా, రా హన్నా అని అన్నప్పుడు ఒకటే మాట చెప్పింది, వీడు పాలు విడిచేంత వరకు కూడా నేను రాను. ఒకేసారి పాలు విడిచిన తర్వాత, ఇంకా వాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, సమూయేలు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా యుద్ధకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి పాలు విడిచేంత వరకు కూడా నేను దేవాలయానికి రాను అని చెప్పి, మరి ఆ యొక్క బాలుడైనటువంటి సమూయేలుని ఎంతో ప్రేమగా అయితే తను పెంచింది. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచునుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలు తూమెడు పిండి ద్రాక్షారసపు తిత్తిని, పాలు ఎన్ని సంవత్సరాలకి విడుస్తారు ఇప్పుడు అంటే ఒక 6 months ఇచ్చి ఆపేస్తున్నారు అనుకుందాం, 1 year, మ్యాక్సిమం ఒక 3 years, అంతకంటే ఎక్కువైతే ఉండదు. మరి అంత ఇంకా చిన్నవాడై ఉండగానే మరి పాలు విడిచిన తర్వాత ఇంకొకటే పని చేసింది, బాలుని అసలు సమూయేలుని తీసుకొని వెళ్ళడమే గొప్ప విషయం. సమూయేలుని ఇంకా వదిలేసేయాలి, ప్రత్యక్ష గుడారంలో ఆ దేవాలయంలోనే వదిలేసేయాలి, అక్కడే పెరగాలి సమూయేలు. బాలుణ్ణి నేను ఏదైతే ఇస్తానని మొక్కుబడి చేసుకుందో, నాకు ఇచ్చిన బిడ్డని నేను మళ్ళీ దేవాలయంలో వదిలేస్తానయ్యా అని ఏదైతే మొక్కుబడి చేసుకుందో అది చాలకుండా ఒక కోడెను తీసుకొని వెళ్ళిందంట. మరి ఇక్కడ చూడండి, తూమెడు పిండిని తీసుకొని వెళ్ళింది, గోధుమ పిండి, ద్రాక్షారసపు తిత్తిని. అంటే ఆమెకి ఏది ఇవ్వాలనిపించిందో అది ఇచ్చేసింది. కోడె దహన బలికి, సమాధాన బలి కానీ అన్నీ కూడా ఆమెకి ఏది చేయాలనిపిస్తే అది ఆ విధంగా తయారు చేసుకుంది, వెళ్ళిపోయింది, దేవాలయానికి వెళ్ళింది. వారు ఒక కోడను వధించి పిల్లవారిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డ దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. ఏలీని వెళ్ళి అడుగుతుంది, అయ్యగారు నేను గుర్తున్నానా, ఇదిగో నేను తాగి పడిపోయానని అనుకున్నారు కదా, మీరు నాకు వాగ్దానం చేశారు కదా, దేవుడు నీ ప్రార్థన విని నీ హృదయవాంఛను తీరుస్తాడని వాగ్దానం చేశారు కదా, అనుకున్న విధంగానే ఇదిగో దేవుడు నాకు కుమారుణ్ణి ఇచ్చాడు, నేను మొక్కుబడి చేసుకున్న విధంగానే నా కుమారుణ్ణి ఇక్కడ నేను వదలడానికి వచ్చాను అని తను మాట్లాడడం అయితే జరిగింది. చూడండి, దేవుని సన్నిధిలో ఏదైతే ప్రార్థన చేసిందో, మొక్కుబడి చేసుకుందో, ఆ మొక్కుబడిని చెల్లించడానికి లేక ఒక కుమారుడు పుట్టాడు అని అంటే వెనకాల ఇంకెవరున్నారు? ఒకవేళ సమూయేలుని అక్కడ వదిలేసినా సరే ఈ పెన్నీనా ఏమంటది, కనింది ఒకడిని కానీ తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చింది ఉంటుంది కదా. ఆ పెన్నీనా మాటలు కాకపోతే ఏంటంటే, నేను ఏదైతే పొందుకోవాలనుకుంటున్నానో అది నాకు కాదు, అన్నీ ఉన్నప్పుడు దేవునికి ఏదో ఇవ్వడం గొప్ప విషయం కాదు నిజంగా.
కలిగిన దాంట్లో కొంత ఇవ్వడము గొప్ప విషయం కాదు, కానీ కలిగిన సమస్తాన్ని ఇవ్వడమే గొప్ప విషయం. అబ్రహామును దేవుడు బ్లెస్ చేసింది ఒకే ఒక రీజన్ ఏంటి అని అంటే, తనకి ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని బలి అర్పించడానికి వెనుదీయలేదు. చూసారా? అంతకు మించిన సాహసం లేక 100 సంవత్సరాలకి వాగ్దాన పుత్రుణ్ణి ఇచ్చి, ఆ వాగ్దాన పుత్రుడు నిజంగా దేవుడు ఎందుకు అడిగారని అంటారు? దేవుడు బలిని అడిగాడు అని అంటే అబ్రహాం కూడా మరి ఎందుకు విచారించలేదు? అయ్యా నువ్వు నిజమైన దేవుడు కదా, మరి ఎందుకు బలి అడుగుతున్నావు అని అబ్రహాం కూడా అడగలేదు. అంటే ఆ కాలంలో ఉన్న ఆచారం ఏంటంటే, అన్య దేవతలకి బలులు అర్పించే ఆచారం ఉంది. వీరు ఏవైతే విగ్రహాలని దేవుడిగా పూజిస్తూ ఉన్నారో వారికి ఏంటంటే, వారికి పుట్టిన ప్రథమ సంతానాన్ని అగ్నితో కాల్చివేయడం కానీ, ఆ దేవతల పేరిట బలులు అర్పించే ఆచారాలు ఆ కాలంలో ఉన్నాయి. కాబట్టి అబ్రహాం ఏంటంటే అది నార్మల్గానే తీసుకున్నాడు. సజీవుడైన దేవుడు నాతో మాట్లాడుతున్నవాడు బలి అడుగుతున్నాడు అని అంటే, అసలు ఆ మూగ విగ్రహాలే ఆ విధంగా కోరుతున్నప్పుడు సజీవుడైన దేవుడు మరి ప్రార్థనతోటి వాగ్దానం ఇచ్చి, దేవుడు నాకు ఇచ్చిన ఈ బిడ్డను దేవుడు అడుగుతున్నాడంటే నేను ఇచ్చేయాలని అనుకున్నాడు. చూసారా? ఒక్క మాట కూడా ఎదురు తిరగకుండా అదే అతనికి గొప్ప నీతిగా ఎంచబడింది. అబ్రహాము జీవితంలో కూడా పొరపాట్లు చేసినప్పటికీ కూడా ఎందుకు విశ్వాసులకి మూల పురుషుడిగా మనం ఏంటంటే, అబ్రహాం గురించి చదువుకుంటున్నప్పుడు బలి అడిగినప్పుడు బాధతో తీసుకెళ్లాడనో లేకపోతే ఇంకేదో అనుకుంటాం, కానీ ఆ మూమెంట్లోకి మనం వెళ్తే ఆ సివియారిటీ అనేది మనకు అర్థమవుతుంది. ఎంత భయంకరమైన ప్రెజరు. హాగర్కి పుట్టినటువంటి ఇస్మాయేలుని పంపించేశాడు. ఎందుకంటే షారాకి ఆమెకి పడట్లేదు కాబట్టి, వద్దులే షారా మాట విని వాడిని పంపించేసాయి, ఇష్మాయేలుని హాగర్ని పంపించేయనంటే పంపించేశాడు అబ్రహాం. పంపించేసినాక కొంతకాలానికి దేవుడు పరీక్ష పెట్టాడు. ఇదిగో నీకు ఎంతో ఇష్టమైనటువంటి నీకు ఏకైక కుమారుడైన ఇస్సాకుని తీసుకొని రానన్నాడు. బలి అర్పించడానికి వెళ్తున్నప్పుడు దారిలో వెళ్ళారు, ప్రయాణం చేస్తూ వెళ్ళారు. బలిపీఠం అంతా సిద్ధపరిచి బాబుని ఆ కొడుకును అక్కడ పడుకోబెట్టిన తర్వాత కత్తి పైకి లేపేంత వరకు కూడా నిజంగా అబ్రహాము మనసు ఎంత భారంగా ఉండుంటుందో, ఎంత వేదన అనుభవించి ఉంటాడో ఆ సిచ్యువేషన్ మనము. కానీ దేవుడైతే బలిని కోరలేదు, బలి కానీ ఆ సిచ్యువేషన్లోకి వచ్చినటువంటి అబ్రహాముని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడనంటే, ఇది చాలు, ఇంకా నువ్వు చేసిన నీ పని ఇది చాలు, నువ్వే ఫస్ట్ ఈ పని చేసావు కాబట్టి ఇంకా నీకు ఇచ్చే ఆశీర్వాదాలు, మాట విన్నావు, విశ్వాసముతో ఎక్కడో పుట్టినోడివి, ఎక్కడో ఊరనే ప్రాంతంలో మెసొపొటేమియాలో ఉన్నటువంటి ఆ కల్దీయుల దేశంలో నుంచి నేను పిలిస్తే వచ్చావు. అట్లా రావడమే కాకుండా వాగ్దాన పుత్రుడి కొరకు వెయిట్ చేసావు. ఆ కుమారుని నేను అడుగుతుంటే ఇచ్చావనంటే, అబ్రహాం అని మనసు ఎంత గొప్పది, నువ్వు నిజంగా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావనని దేవుడు ఆ రోజు మొదలుకొని అబ్రహామును దీవించడము, అసలు అబ్రహాము స్థాయే మారిపోయింది. చూడండి, హన్నా కూడా చెప్పాలి అనంటే ఒక స్త్రీగా, ఒక బలహీనమైన ఘటంగా, సామాజికంగా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి హన్నా కూడా ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించింది, ప్రభా ఈ నింద తొలగిస్తే చాలు అని అనుకుంది. కానీ బాబు పుట్టిన తర్వాత ప్రేమ లేకుండా ఉంటుందా? లేక ఒక కొడుకు పుట్టాడు అని అన్నప్పుడు అసలు ఆ బాబును వదిలేయాలి అని అంటే ఆమె ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళుంటుంది? కానీ ఆలోచించలేదు. దేవుడు నాకు ఇచ్చాడు, నేను దేవునికి ఇస్తాను, మాట ఇచ్చానంటే ఇవ్వడమే. ఇంకా చూడండి, యెఫ్తా కూడా మొక్కుబడి చేసుకున్నాడు అని అంటే కుమార్తె విషయంలో దేవునికి ప్రతిష్ఠించి ఆ కుమార్తెను ఆ విధంగా దేవునికే సమర్పించాడు. మరి ఇక్కడ హన్నా కూడా ఏంటంటే, ఈ ఇచ్చినటువంటి నా జీవితంలో ఇప్పుడు నేను గొడ్రాలన్న నింద నాకు పోయిందంటే అది దేవుని వల్లనే, దేవుడు నాకు అనుగ్రహించాడు కాబట్టి ఈ గొడ్రాలన్న నింద నాకు పోయింది. దేవునితో నేను చేసుకున్నటువంటి మొక్కుబడి ఏదైతే ఉందో నేను ఖచ్చితంగా దేవునికి చెల్లించాలి అని తన కుమారుడితో పాటు ఆ మొక్కుబడితో పాటు ఇంకా అనేకమైనటువంటి మరి బలికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొని వచ్చింది. యాజకునితో మాట్లాడింది, దేవునికి వాటన్నిటిని కూడా చెల్లించి, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవా ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. తీసుకొచ్చింది, వదిలేసింది. మరి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచించాలి. యాక్చువల్గా యాజకత్వము ఎవరు చేయాలి? యాజకులుగా ఎవరుండాలి? దేవుడు యాజకత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. లేవీలు మాత్రమే యాజకులుగా ఉండాలి. మరి ఇక్కడ మనకు మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఎఫ్రాయిము వాడైన అనని మాట రాయబడి ఉంది. ఎఫ్రాయిమీలు యాజకులు కావచ్చా? మరి ఇప్పుడు లెక్క ప్రకారంగా మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏంటంటే
ఎఫ్రాయిమీయుడైన ఎఫ్రాయిమీల మన్యమందలి అని వాక్యంలో రాయబడి ఉంది. మరి యాజకత్వపు ధర్మం ఎవరు చేయాలంటే లేవి గోత్రికులు మాత్రమే యాజకులుగా ఉండాలి, మిగతా వారు కాదు. మరి ఇక్కడ ఎలా మిస్ అయ్యింది అంటే దేవుడు లెక్క తప్పాడానని మనం అనుకోవచ్చా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే గనక దేవుడు ఇశ్రాయేలీలందరికీ కూడా స్వాస్థ్య భూములు ఇచ్చాడు. అంటే వారి వారి భూభాగాల్లో వారికి అలాట్ చేయబడిన దాంట్లో వాళ్ళు ఉంటారు. కానీ మనం చదువుకున్నది ఏంటంటే లేవీలకి భూమిలో స్వాస్థ్యము లేదు. వారు యాజకత్వములోనే, అంటే లేవీలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వారికి స్వాస్థ్యం ఏంటంటే దేవాలయమే. వారి భూమి పర్టికులర్గా ఒక భూమి అని అన్నది కాదు. ఈ 11 మంది ఎవరైతే ఉంటున్నారో ఈ 11 మందిలో ఎక్కడైనా వారు ఉండొచ్చు. అయితే ఈ యొక్క లేవీలకి ఎక్కువగా స్థానం ఇచ్చింది ఎవరు అని అంటే ఎఫ్రాయిమీలే. ఇది మొదటి కొరింథీయుల పత్రిక మొదటి దినవృత్తాంతంలో మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 34వ వచనం. ఆరు 61 ఒకసారి మనం చదువుకుంటే, కహాతు గోత్రీయులలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్ర స్థానములో నుండి, దాను గోత్ర స్థానములో నుండి, మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండి చీటీ చేత 10 పట్టణములు ఇయ్యబడెను. ఎఫ్రాయిము గోత్రికులకి వచ్చినటువంటి భూభాగాలు ఏవైతే ఉన్నాయో ఎఫ్రాయిము, దాను, మరి మనష్షే అర్ధగోత్రపు వారికి ఆ ల్యాండ్లో నుంచి చీట్లు వేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక 10 స్థలాలు ఏవైతే ఉన్నాయో వారికి లేవీలకి వాటిని గిఫ్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. లేవీలకి భూమిలో స్వాస్థ్యము లేదు, మిగతా 11 మందికి ఉంది. మరి ఈ విధంగా ఏంటనంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అని అంటే వీరు వెళ్ళి ఆ ఎఫ్రాయిము ప్రాంతంలో వారు సెటిల్ అయ్యారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒకసారి మనం చూసినట్లయితే 34వ వచనంలో మనం చూస్తే కనుక సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను. ఈ క్రమంలో మనం ఇలా కిందకి చదువుతూ వస్తున్నప్పుడు 38వ వచనంలో మనం చూస్తే కహాతు లేవీకి పుట్టెను, లేవి ఇశ్రాయేలీలకు పుట్టెను. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సమూయేలు కోరాహు కుమారులు వంశం ఏదైతే కోరాహు వంశము అతను కూడా లేవీయుడే కానీ కోరాహు రిలేటెడ్గా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. కహాతీలు ఏం చేసేవారు? మందసాన్ని మోసేవారు. వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో వారు ఏంటంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు మందసాన్ని భుజాల మీద తీసుకొని వెళ్ళేటువంటి వ్యక్తులు. మరి కహాతీల్లో ఎవరు అని అంటే కోరాహు అనేవాడు మనకు తెలుసు కదా. వెళ్ళి మోషే అహరోన్ల మీద సనుగుతాడు. ఒక గుంపును లేపుకొని వెళ్ళి, మీరే యాజకులా, మీరే ప్రధాన యాజక ధర్మాన్ని చేస్తారా, మేము పనికిరామా, మేము సామాన్లు మోయడానికి ఇవన్నీ చేయడానికి మేము ఉన్నాం కానీ దానికి మేము పనికిరామా అని అనేసి మోషే అహరోన్లతో గొడవ పెట్టుకున్నప్పుడే కదా దేవుడు ఏం చేస్తాడంటే మీరందరూ ఒక వైపు రండని అది డివైడ్ చేసి, ఎప్పుడైతే దేవుని ఉగ్రత వారి మీద కృమ్మరించబడిందో నేల నెరవిడిచి ఏమైందంటే కోరాహు అతని గుంపు అంతా కూడా ప్రాణముతోనే భూమిలోనికి వెళ్ళిపోయిన చరిత్ర మనకి తెలిసిందే. అయితే ఆ కోరాహు కాలం నుండి మరి సమూయేలు కాలం వరకు కూడా మనం ఆలోచిస్తే గనక ఆ కుటుంబానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఏమీ లేవు. కానీ ఇక్కడ ఈ వంశావళి మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే దీని ప్రకారంగా ఏంటంటే సమూయేలు లేవి గోత్రికుడే, కహాతీయుడు లేవి గోత్రికుడే. లేవీలకు మాత్రమే యాజకత్వపు పని ప్రత్యక్ష గుడారంలో అడుగుపెట్టే అర్హత వారికి మాత్రమే ఉంది. కాకపోతే దేవుడు ఇంకొక అడుగు ముందుకు వేసి మరి సమూయేలుకి ఇచ్చినటువంటి కహాతీయులు అంటే మందసాన్ని మోసేవాళ్ళు, మరి మందిర ఆవరణంలో పనిచేసే ఆ వంశానికి చెందినటువంటి ఈ యొక్క సమూయేలుని దేవుడు ఏంటంటే యాజకుడిగా మరి అతన్ని ప్రమోట్ చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సమూయేలు మరి ఇజ్రాయేలీలకి మొదటి ప్రవక్త, మరి లాస్ట్ జడ్జ్ అన్నమాట. న్యాయాధిపతిగా కూడా సమూయేలు పనిచేస్తాడు. మనం ఇంతకుముందు చూసినట్లయితే కనుక న్యాయాధిపతులందరి లిస్టు మనము చూసాం కదా. కానీ ఇతను ఏంటంటే మల్టీ రోల్స్ ఇవ్వబడ్డాయి. ఒకవైపు తను ఏంటంటే ప్రవక్తగా ఉన్నాడు, ఒకవైపు న్యాయాధిపతిగా ఉన్నాడు, ఒకవైపు ఏంటంటే యాజకుని ధర్మాన్ని కూడా ఇతను నిర్వర్తించాడు. అంటే చెప్పాలంటే సమూయేలు యొక్క బాధ్యత, దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే చాలా
గొప్పది. ఒక రోల్ మోడల్ సమూయేలు. మామూలు ఆషామాషి జీవితం కాదు సమూయేలుది. దేవుని చేత దేవుడు వాగ్దానం ఇచ్చి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసి పొందుకున్నటువంటి ఈ కుమారుని దేవుడు ఎన్ని రకాలుగా వాడుకున్నాడంటే, మీరు చూడండి, ఇజ్రాయేలు చరిత్రను మార్చినటువంటి మరి మొట్టమొదటి ప్రవక్తగా మనం చూసినట్లయితే గనక రాజును మొట్టమొదటి ఇజ్రాయేలుకి మొట్టమొదటి రాజుని సౌలును అభిషేకించినటువంటి ప్రవక్త ఎవరంటే ఈ సమూయేలే. రెండవ వాడైనటువంటి దావీదు. సౌలు ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేశాడో మరి ఆ స్థానంలో మరలా దావీదును నిలబెట్టి దావీదును కూడా అభిషేకించింది సమూయేలే. చూడండి, హన్నా మనకి నేర్పిస్తున్నటువంటి పాఠాలు ఒకటే. తన లైఫ్లో ఏంటంటే 5 సంఘటనలు తను ఎదుర్కొంది. మొదటిది ఏంటంటే సమస్య. తనకు ఒక సమస్య ఉంది, గొడ్డుతనం అనేటువంటి సమస్య ఉంది. అయితే ఆ సమస్య మనుషులకి చెప్పుకోలేదు, లేదంటే తన చుట్టూ ఉన్న మనుషులను అయితే నిందించలేదు, కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం తర్వాత ఏం చేసిందంటే ప్రేయర్ చేసింది. ఎక్కడ ప్రార్థన చేసింది? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన బట్టి ప్రార్థన చేస్తూ ఏం చేసిందంటే ఒక ప్రామిస్ చేసుకుంది. అంటే ఫస్ట్ ఏంటి? ప్రాబ్లం తర్వాత ప్రేయర్లో ఏం చేసిందంటే ప్రామిస్ చేసింది. నా నింద తొలగిస్తే నేను ఇది ఇస్తాను, నాకు కుమారుణ్ణి ఇస్తే నేను మరలా కుమారుణ్ణి నీకు ఇస్తాను, వాగ్దానం చేసుకుంది, ప్రామిస్ చేసింది. దేవుడు అనుకున్న విధంగానే ఏదైతే మొక్కుబడి చేసుకుందో దేవుడు ఆ మొక్కుబడిని బట్టి తన నోటి మాటను బట్టి దేవుడు తనకి ఆ కుమారుని ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే పొందుకున్న ఆ కుమారుని బట్టి దేవుని గణపరచడము, ప్రేస్ చేయడము స్టార్ట్ చేసింది. దేవుని గణపరచడము స్టార్ట్ చేసింది. కీర్తనతో ఎంతో ఉజ్జీవంగా దేవుణ్ణి ఆరాధించింది. కృతజ్ఞతగా బాలుని తీసుకొని వచ్చింది, కృతజ్ఞతగా కానుకను తీసుకొని వచ్చింది. సంతోషముగా దేవుని సన్నిధిలో అర్పించినప్పుడు ఏదైతే అక్కడికే ఎండ అనుకుందో, ఇది చాలు అని అనుకుందో, ఇది కాదు, ఇదిగో నువ్వు చేసిన దానికి ఇంకొక 5 బిడ్డలు నేను నీకు ఇస్తానని దేవుడు ఒక ప్రాస్పరస్ లైఫ్ని మరలా హన్నాకి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అంటే మీరు చూడండి, ప్రాబ్లం ఎక్కడుందో ప్రాస్పెరిటీ కూడా. సమస్య ఉన్న దగ్గరే, సమస్య ఉన్నప్పుడు ఏంటంటే ఆ సమస్యను మనం ఎలా తీసుకుంటామో దాన్ని బట్టి మన దీవెన కూడా దాగి ఉంటుంది. సమస్యను బట్టి మనం పడిపోతున్నాము అని అంటే కనుక దీవెన మన దగ్గరికి రాదు. సమస్యను బట్టి ఇక్కడ మధ్యలో మనకు కనిపించేది ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం ఉంది, లాస్ట్కి ప్రాస్పెరిటీ ఉంది. మధ్యలో ఏముందంటే ప్రేయర్ ఉంది, ప్రామిస్ ఉంది. అన్ని రకాలుగా కూడా దేవుని సన్నిధిలో ఏంటంటే కనిపెట్టి విజ్ఞాపన చేస్తుంది. దేవుని సన్నిధిలో కృతజ్ఞత భావాన్ని కూడా మనం కలిగి ఉండాలి. కొంతమంది చూడండి ఏవేవో ప్రార్థనలు చేస్తారు. దేవా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అనుకుంటాను అడుగుతారు. ఇచ్చిన తర్వాత అసలు అడ్రస్సే ఉండదు. ఇది దేవుడు చేశాడన్న జ్ఞానం గ్రహింపు కూడా ఉండదు. నాకు ఈ ర్యాంక్ వస్తే చాలు, నాకు ఈ సీట్ వస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. తర్వాత ఏముంటుంది అంటే సాక్ష్యము దేవుడు ఇచ్చాడని కాదు, అబ్బాయి ఎంత కష్టపడ్డామో, ఎంత కష్టపడితే సీట్ వచ్చిందో, ఎంత కష్టపడితే ఈ ర్యాంక్ వచ్చిందో. ఇలా ఉంటుంది మనిషి మెంటాలిటీ. ఏంటంటే హన్నా మనకి నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే మనకి ఎదురవుతున్నటువంటి క్లిష్ట పరిస్థితి ఏదైతే ఉందో ఆ క్లిష్ట పరిస్థితిని ఏంటంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసింది. మనం మనుషులతో మన బాధను పంచుకున్నప్పుడు ఎవరు కూడా మనకి ఏ మేలు చేయకపోగా వెనకాల నుంచి విమర్శించే పరిస్థితే ఉంటుంది. సమస్యను దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళింది. దేవుడే తన గర్భాన్ని ఆపేశాడు. చూడండి, కొంతమంది జీవితంలో దేవుడే ఆపుతాడు కొన్ని విషయాలు. ఎందుకనంటే దేవుడు ఇన్వాల్వ్ అయ్యేటువంటి లైఫ్స్ ఎలా ఉంటాయంటే చూసే వాళ్ళందరికీ అదొక వెర్రితనంగా ఉంటుంది. ఈ వెర్రి పెన్నీనా ఏమనుకుంది, నేనే గ్రేట్ అని అనుకుంది. కానీ అల్టిమేట్గా ఆమెకు పడిన పంచ్ ఏంటంటే చూడండి, ఈ పెన్నీనాని హన్నా గురించి చదివిన ప్రతిసారి పెన్నీనాని తిట్టుకునేవారే తప్ప పొగిడేవారు ఎవరైనా ఉన్నారా? అనుకుంది. పిచ్చిమోహన్ ఏమనుకుందంటే నాకే పిల్లలు ఉన్నారు అనుకుంది. కానీ ఆ పిల్లల అడ్రస్సు లేదు, వారి జీవితాలు ఏంటో కూడా. ఈమె వెయిటింగ్ పీరియడ్ ఎలా ఉందంటే నిందలు అనుభవిస్తూ ఉంది, ఏడుస్తుంది, దుఃఖంతో కనిపెడుతుంది. దేవుడే ఆపాడు. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో హోల్డ్ చేసే విషయాలు ఎలా ఉంటాయంటే అది గొప్ప బ్లెస్సింగ్ అనమాట. అది మనం ఊహించినటువంటి. హన్నా ఎప్పుడు కూడా అనుకోలేదు ఇంత గొప్ప ప్రవక్తకి, ఇంత గొప్ప సేవకునికి, రాజులను అభిషేకించేటువంటి సేవకునికి నేను ఒక తల్లిలాగా ఉంటాను, ఆఖరి న్యాయాధిపతి, మరి యాజకుడు, ప్రవక్త, ఇన్ని గొప్ప లక్షణాలు కలిగినటువంటి కుమారుణ్ణి నేను కంటాను అని అయితే హన్నా ఎప్పుడు కూడా అనుకోలేదు. ఏదో ఒకటి నా నిందపోవడానికి ఒక కుమారుడు ఉంటే చాలు అని అనుకుంది. అక్కడి వరకే ఆలోచింది. అందుకే వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. మనం అంతా కిందే. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉంటుందో
మీ ఆలోచనలు మీకంటే కూడా నా ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయి. మనం ఏంటంటే కింద వారం కాబట్టి కిందే చూస్తూ ఉంటాం. మన ఎడల దేవుని ఉద్దేశాలు. హన్నా అనుకుంది నింద తొలగితే చాలు అని అనుకో, కానీ హృదయపూర్వకంగా దుఃఖ హృదయముతో వేదనతో దేవుని ఆశ్రయించింది. మనుషులను ఆశ్రయించు నరుడు శాపగ్రస్తుడు. మన దుఃఖం ఏదుందో, మన ఏడుపు ఏదుందో, ఒంటరిగా దేవుని సన్నిధిలో ఏడ్చినంత ఉత్తమం ఇంకొకటి లేదు. ఇది నేర్చుకుంటే కనుక హన్నా లాంటి ప్రాస్పెరిటీ మనం కూడా ఖచ్చితంగా. కానీ మన మనసంతా ఏంటంటే మనుషులకు చెప్పుకొని ఏడుస్తూ ఉంటాం. వాళ్ళు విని 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 విసుగొచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా ఆపు నీ సోది, ఎంతవరకు చెప్తావు, అంతే కదా. ఏ మనిషి అయినా ఎంత ఓపికగా వినగలుగుతారు. హృదయపూర్వకముగా చూడండి, నీళ్లను కృమ్మరించినట్టుగా తన మనోదుఖాన్ని అంతా కూడా దేవుని ఆలయంలోనికి వెళ్ళి కృమ్మరించింది. విజ్ఞాపన చేస్తుంది, యాచన ప్రార్థన చేస్తుంది హన్నా. అయ్యా దయచేసి నాకు ఒక్క కుమారుడిని ఇవ్వు, అసలు ఆ కుమారుడు కూడా నాకు వద్దు, నేను మళ్ళీ నీకే ఇచ్చేస్తాను. ఈ పొందుకున్న తర్వాత చూడండి మర్చిపోలేదు. మళ్ళీ హన్నాలో ఉన్న గొప్పతనం ఏంటంటే, కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభా దయచేసి నాకు ఈ ద్వారాలు తెరువు, దయచేసి నాకు ఈ కార్యం చేయాలని ఎంతో అడుగుతారు. తీర పొందుకున్న తర్వాత దేవునికి చేసినటువంటి ప్రమాణాలు అవన్నీ కూడా గాల్లో కలిసిపోవడమే. మర్చిపోతారు. మళ్ళీ ఏదో వీళ్ళ సొంతంగా వాగ్దానం చేసింది, మొక్కుబడి చేసుకున్న మొక్కుబడిని హన్నా మర్చిపోలేదు. ఉత్సాహముగా హృదయపూర్వకంగా వచ్చింది, చేసిన మొక్కుబడిని కూడా చెల్లించింది. ఇవన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. తన ఎడల ఇలా చెల్లించడమే కాకుండా చూడండి, ఏడుస్తూ చెల్లించిందా సమూయేలుని, సంతోషముగా కీర్తన పాడుతూ విజ్ఞాపన చేస్తూ సమూయేలుని ప్రత్యక్ష గుడారములో విడిచిపెట్టింది. మరి ఎంతో సంతోషముగా తన ఇంటికి తిరిగి వెళ్ళిన. అందుకే మనం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏంటంటే నిందించే మనసు కాదు, ఏడుపు గొట్లు మొహం వేసుకొని ఎప్పుడు కూడా కొంతమంది చూడండి, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడు అనేవాడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు కూడా దేవుని జడ్జ్ చేయడమే. అందుకే జీవితాల్లో ఏంటంటే చాలామంది జీవితాల్లో ఇలా ప్రశ్నించేటువంటి మనసు ఉంటుంది చూసారా, వాళ్ళ జీవితంలో అందుకే కార్యం జరగదు. దేవుణ్ణి ప్రశ్నించే అధికారము, సాహసం అసలు మనం చేయకూడదు. దేవునికి సమస్తాన్ని ఇచ్చేసింది, లేక ఒక కుమారుడు పుడితే తీసుకొని వెళ్ళి ఇచ్చేసి విజ్ఞాపన చేస్తూ దేవుణ్ణి, చాలు ప్రభువా నాకు నింద తొలగించు అని అన్నాను, నువ్వు తొలగించావు. మనకి దేవుడిచ్చింది మనం గ్రహించుకుంటే, థ్యాంక్ఫుల్గా ఉంటే, దానికి తర్వాత మళ్ళీ ఏ బ్లెస్సింగ్ ఇవ్వాలో దేవుడు నీకు ఇచ్చిందే గుర్తులేదు. ఇవ్వబడిన దాని వాల్యూయే నీకు తెలియనప్పుడు ఇంకొకటి దేవుడు ఎలా ఇస్తాడు? ఆ ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించింది, దేవుని గణపరిచింది. ఎప్పుడు కూడా నిజంగా మన జీవితంలో మనకున్న ఉద్యోగమే కావచ్చు, మనకున్న కుటుంబమే కావచ్చు, ఏదైనా సరే మనం కలిగిన దాన్ని బట్టి దేవుని మనం గణపరచాలి. నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టే కావచ్చు, తలాంతులు కావచ్చు, ఏవైనా సరే లేని దాన్ని బట్టి ఏడుస్తూ కూర్చోవడం కాదు. కానీ దేవుడు నాకు ఎందుకు ఇవ్వలేదు, దేవుడు అనేది ఎందుకు ఈ స్థితిలో పెట్టాడు, లేని దాని గురించి ఏడుస్తూ కూర్చోవడం కాదు. కానీ కలిగిన దాన్ని బట్టి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉత్సాహంతో కీర్తిస్తామో, దేవుణ్ణి గణపరుస్తామో, మనం కలిగిన దానికంటే కూడా ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. సమస్తాన్ని ఇచ్చేసింది, దేవుని గణపరిచింది. దేవుడు ఊరుకున్నాడా? తను ఇచ్చిన దానికి మళ్ళీ ప్రతిఫలంగా 5 బిడ్డలని మరలా దేవుడు హన్నాకి అనుగ్రహించాడు. విజ్ఞాపన ప్రార్థన హన్నా నేర్పిస్తున్నటువంటి క్రమము. ఒక బాధతో దుఃఖంతో మనం ఉంటే గనక మనుషులను కాదు మనం ఆశ్రయించేది, దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. చూడండి, కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. కన్నీటి ప్రార్థన చేసింది, దేవుని హృదయం కదిలించబడింది, వాగ్దానము ఇచ్చింది, తీసుకుంది కూడా. దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకుంది. అయితే ఏలీ ద్వారా దేవుడు కూడా ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, నీకు ఖచ్చితంగా దేవుడు కుమారుని ఇస్తాడు అనని. మరి వాగ్దానము చేసుకుంది, వాగ్దానాన్ని తీసుకుంది, వెళ్ళింది, మరి దేవుని గణపరిచింది. ఆ వాగ్దానం ఏదైతే పొందుకుందో దాన్ని బట్టి వెళ్ళింది, దేవుని సన్నిధిలో ఆ పొందుకున్నటువంటి కుమారుని బట్టి దేవుని గణపరిచింది. మరి అనుకున్న విధంగా మాటను కూడా చెల్లించినప్పుడు దేవుడైతే తన జీవితాన్ని ఎంతగానో గణపరిచాడు. మన జీవితంలో కూడా ఏంటంటే మనం ఉన్న ప్రస్తుత పరిస్థితిని బట్టి పెనీనా లాంటి వాళ్ళు ఏంటంటే శోధిస్తూ ఉంటారు. అది సహజము. హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఇదిగో నువ్వు నాకంటే తక్కువ, లేకపోతే నేను ఈ స్థితిలో ఉన్నాను. కొంతమంది ఏంటంటే వారిని వారు హెచ్చించుకునే మనస్తత్వం కొంతమందికి ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే తను తాను తగ్గించుకున్న వాడు ఏంటంటే హెచ్చించబడతాడు. తగ్గించుకుంది దేవుని సన్నిధికి వచ్చి దుఃఖంతో ఏడుస్తుంది. దేవుడు తగిన కాలమందు హన్నాని హెచ్చించాడు.
దేవుని సన్నిధిలో తగ్గించుకునేటువంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తగిన కాలమందు తగిన సమయమందు మన యొక్క విజ్ఞాపన బట్టి దేవుడు ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు. కృంగిపోవద్దు. ఒక శోధన అది మన మేలుకే. ఒక రకంగా ఆలోచిస్తే ఏంటంటే పెనినా లేకపోయి ఉండే అంటే హన్నా ఇంత బలంగా ప్రార్థన చేసేది కాదేమో. కానీ దేవుడు మరి ఇంత బలమైనటువంటి యాజకుడు సమూయేలుని కూడా దేవుడు నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ 2వ అధ్యాయము 1వ వచనంలో ముందు భాగాల్లో మనం చూసినప్పుడు ఏంటంటే ఏలీ కుమారులు బహు దుర్మార్గులు. ఆ దుర్మార్గత ఎంతగా పెరిగిపోయిందంటే దేవునికి అసహ్యం కలిగి వాళ్ళని చంపేశాడు. ఆ దేవాలయానికి వెళ్ళినటువంటి స్త్రీలని పాడు చేయడమే కానీ, ఆ దహన బలి మీద అర్పించినటువంటి ఆ మాంసాన్ని ఆ విధంగా తినడమే కానీ దేవునికి అసహ్యం కలిగింది వారంటే. ఈ 2 కుమారులను బట్టే ఏమైందంటే మందసం కూడా పట్టబడింది. ఇంత నీచమైనటువంటి పనులతో ఏలీ ఉన్నప్పుడు దేవుడు ఏంటంటే ఆ స్థానంలో వీరుండడానికి వీలు లేదు. ఈ ఏలీ కుమారులు ఎంత మాత్రము కూడా యాజకులుగా ఇంకా ఉండడానికి వీలు లేదు అని ఆ దేవాలయంలో పని చేయడానికి ఆ స్థానంలో హోఫ్ని ఫినహాసుల స్థానంలోనికి సమూయేలుని తీసుకొని వచ్చి దేవుడు సమూయేలుని ఆ షీలోహు మరి ప్రాంతంలో యాజకుడిగా దేవుడైతే నిలబెట్టడం మనము చూస్తూ ఉన్నాం. సమస్య మన మేలు కొరకే. ఒక నింద మనం దేవునికి అప్పగిస్తే సమస్య వైపే చూసి ఏడుస్తున్నాం అంటే ఆ సమస్యకి ఒక మార్పు అనేది ఉండదు. ఆ సమస్యను ఎప్పుడైతే దేవుని సన్నిధికి తీసుకొని వస్తామో ఖచ్చితంగా ఒక గొప్ప జయాన్ని అయితే మనము చూడగలుగుతాం.